జలాశయంలో బోటు షికారును ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గొర్రెపాటి బుచ్చి అప్పారావు జలాశయంలో బోటు షికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలుగా తాటిపూడి జలాశయంలో నిలిచిపోయిన బోటు షికారును మంత్రి చొరవతో తిరిగి ప్రారంభించారు. లైఫ్ జాకెట్ వేసుకుని జలాశయంలో బోటు పర్యటించారు. మంత్రి శ్రీనివాస ఎన్ఆర్ఐ సింపుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు 5 కోట్ల వ్యయంతో ఈ తాటిపూడి జలాశయానికి బోట్లను ఏర్పాటు చేశారు. ఫ్లోరిడా నుండి సందర్శకుల సౌకర్యార్థం వివిధ రకాల బోట్లను ఏర్పాటు చేసి సింపుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు తాటిపూడి జలాశయం బోటు షికారులో పాల్గొన్నారు. ఈ బోటు షికారుతో తాటిపూడి జలాశయం చూసేందుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రవేశం చేసిన మొదటి ఎన్నికల్లోనే శాసనసభ్యులుగా గెలిచి జిల్లా తరఫున మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ కొండపల్లి చేశారని మళ్ళీ పాత ఆయన పాత చేసి వచ్చారు. మొన్న ఇచ్చాను మన తాటిపూడి జలాశయానికి మళ్లీ కొత్త రూపు రానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఆగిపోయింది. సార్ సార్ కొంచెం అందరూ ఒకవైపు వెళ్ళకూడదు.
చంద్రబాబు ఓకే సరే 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 పోనీయండి. క్లాస్ కొట్టి ఇన్వైట్ చేశారని మేము కోరుకుంటాం. ఏంటండి సత్తే ఎమ్మెల్యే విజయనగరం అండ్ శ్రీ కొండపల్లి క్షమించండి అందరి పేర్లు తెలియకపోతే నాకు చంద్రబాబు ఓకే సరే 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 ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి కారణమైన వాళ్ళందరికీ పేరు పేరున ఇది ఒక బ్రేక్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా తాటిపూడి జలాశయంకి వచ్చి బోటింగ్ని ఆహ్లాదించి వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని ఆహ్లాదించి అరకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో అది ఒక విజిటింగ్ పాయింట్ కింద అవుతుందని ఖచ్చితంగా భావిస్తూ మరి ఈరోజు ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అదితి గజపతి గారు అలాగే పాలవలస ఎస్ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు. ఉండేది డీకేపతికి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోట్ ఉండింది. ఆ బోట్ ఏంటంటే పబ్లిక్కి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళడం కానీ వాళ్ళ తాలూకా సివిల్ సప్లైస్ తీసుకువెళ్ళడం కానీ వాళ్ళకి పూర్తిగా సపోర్టింగ్ మెకానిజంతో ఆ బోట్ ఉండేది. సో ఆ బోట్ని కూడా రీఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళు కూడా ఫారెస్ట్ ఆఫీస్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా పెడతామని చెప్తున్నారు. ఆ బోట్ వస్తే అది కూడా ప్యారలల్గా రన్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ మెకానిజం అయితే వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం అవుతుంది. ఈరోజు తాటిపూడి ప్రాజెక్ట్కి చాలా ముఖ్యమైన రోజు. తాటిపూడి ప్రాజెక్ట్కి శ్రీ గొరిపాటి పుచ్చప్పారావు గారి పేరు మీద నామకరణం చేయడం మీద నిన్న రాత్రి జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆయన స్వతంత్ర సమరయోధులు. అంతేకాకుండా తాటిపూడి ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆయన చేసిన ప్రయత్నం ఇంత అంతా కాదు. గవర్నమెంట్తో ప్రాజెక్ట్ అప్రూవ్ చేయించడమే కాదు, గవర్నమెంట్కి వైబిలిటీ గ్యాప్ ఫండ్స్ షార్టేజ్ వస్తే దాన్ని కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఫండ్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఫండ్స్ రేజ్ చేసి పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయనకు ఒక పేరు ఉంది. ఇప్పుడు ఆయన పేరు మీద ఈ ప్రాజెక్ట్ పేరు తీసుకురావడం. అంతేకాకుండా ఇక్కడ తాటిపూడి జలాశయంలో వాటర్ స్పోర్ట్స్ ఏవైతే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయో అవి ఈరోజు పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో ఒక బిడ్డింగ్ ప్రాసెస్లో సెలెక్ట్ చేసి అలాగే వాటికి కావాల్సిన అప్రూవల్స్ అన్నీ వేగవంతం చేసి ఈరోజు ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. 3 phases ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. దీనికి కావాల్సిన టెక్కీ అండ్ బోట్స్ 2 types ఆఫ్ బోట్స్కి పర్మిషన్ వచ్చింది. అలాగే స్పీడ్ బోట్స్ కూడా సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతున్నాయి.
అండ్ థర్డ్ ఫేజ్లో ఇక్కడ వాటర్ హౌస్ కూడా పెడదామని చెప్తున్నారు. సుమారు 5 కోట్ల రూపాయలతో ఈ పెట్టుబడితో వచ్చిన సింపుల్ గ్రూప్ సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే బోట్స్ పెట్టడమే కాదు, బోట్స్కి సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ లైఫ్ జాకెట్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇవన్నీ కూడా ఒక మంచి శిఖనంగా ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఒక మంచి కాంబినేషన్ తీసుకొస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందో అది ఇక్కడ తాటిపూడిలో ఈ రకంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే